అంజనేయులు సన్ ఆఫ్ భీమయ్య, క్యాస్ట్ పిచ్చగుంట్ల, విలేజ్ కాకర్లపాడు. ఆయన రిక్షా కార్మికుడు. ఆయనకు ఫిట్స్ అనే రోగం ఉంది. ఆయన అనుకోకుండా ఫిట్స్ వచ్చి పడిపోతే అక్కడ ఉన్న రైతులు తీసుకుపోయి పక్కకు బండబెట్టినరు. ఆయనను రైతుగా క్రియేట్ చేసి రైతును పట్టుకోండి అని, రైతును కాపాడండి అని, రైతును పంపిస్తున్నా అని, నా అంబులెన్సులు అని. అసలు వీళ్ళు ఇంటికి వెళ్ళి దోషి పెడితే కూడా అట్లా మాట్లాడరేమో. నేను చేసిన నా అంబులెన్సు నా 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 నువ్వు 10 ఏళ్ళ కింద వచ్చినప్పుడు నీ ఏం లేకుండే. ఇప్పుడు అంబులెన్సులు లీవే అయినాయి, ఫామ్ హౌస్లు లీవే అయినాయి, రైతులు రిక్షా కార్మికులు రైతులు అయినారు. అసలైన రైతులు మరణించింది టీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఒక రైతు కాకపోతే రిక్షావాడు కావచ్చు, కాకపోతే అక్కడ ఆయనకు రిక్షా వాడాను, కారు నడిపే వాడాను, లేకపోతే హెలికాప్టర్ నడుపుతాను తెలియదు. అక్కడ అందరూ రైతులు ఉన్నారు, దాదాపు 100 మంది దాకా రైతులు ఉన్నారు. ఆడ ఎరువుల విక్రయ కేంద్రం ఉన్నది. అక్కడ కామన్గా ఎవరు ఏమనుకుంటారు, అక్కడ రైతులే అనుకుంటారు, రిక్షా వాడని ఎవరు తెలియదు. అక్కడ కామన్గా మా మంత్రి గారు అతన్ని అప్పటికే అర్ధగంట అయింది అంబులెన్స్కి ఫోన్ చేసి, మీ దరిద్రం పాలన వల్ల అర్ధగంట అయినా కూడా అంబులెన్స్ రాలేదు. మీ దరిద్రం పాలన వల్ల అర్ధగంట కూడా అంబులెన్స్ రాలేదు. ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ 108కి ఫోన్ చేసి అంబులెన్స్ తెప్పించి ఆయన కొంత సపర్యలు చేసి మా కార్యకర్తలు మా నాయకులందరూ చేతులు కాళ్ళు రాసి తాళాలు చేతిలో పెట్టి అతను హుటాహుటిగా హాస్పిటల్కి పంపించారు. యూరియా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీసు ఎవరి కంట్రోల్లో ఉంటాయి? అవగాహన ఉందా? రామగుండం ఉంటే కూడా రామగుండంలో తయారైనటువంటి యూరియా మన తెలంగాణకు మనం తీసుకోవడానికి ఉండదు. దేశం మొత్తం కూడా యూరియాకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ దేశంలో మొత్తం కూడా యూరియాకు సంబంధించినవి సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. ఈ రామగుండం కూడా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. సూపర్విజన్ కూడా మన తెలంగాణకు సంబంధం ఉండదు రాష్ట్ర ప్రభుత్వానికి. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ కేంద్రం ఆధీనంలో ఉంది, మరి రాష్ట్రం ఆధీనంలో ఉంది. ఈ రాష్ట్రంలో పరిపాలన ఎవరు చేస్తున్నాడు? మోడీకి అప్పచెప్పండి. మరి సీఎం గారు పోతారు కదా, ఇప్పటికి 52 సార్లు అయింది మోడీ దగ్గరకు ఒకటి రాసిచ్చి వచ్చినా రాష్ట్రాన్ని. చేత కాదు, మీకు అవగాహన లేదు. ముందే ఎవరైనా ఒక ముఖ్యమంత్రి కానీ ఒక మంత్రి కానీ సమీక్ష జరపాలి. పోయిన సంవత్సరం వానలు ఎట్లా పడ్డాయి, ఈ సంవత్సరం ఎట్లా పడ్డాయి, ఎన్ని లక్షల ఎకరాలు సాగైంది, ఇప్పుడు ఎంత అయింది, ఎన్ని ఎరువులు మనకు అవసరం ఉంటాయని చెప్పి ఒక ఇంటెంట్ పెట్టి దానికి సంబంధించిన బిల్లు పెట్టి పంపాలి. ఇవ్వు అంటే అడిగినాం, వాళ్ళు ఇస్తలేరు. అంటే అడిగినాం ఇస్తలేమంటే నువ్వేం చేస్తున్నావు? మరి ఫ్యూచర్లో ఆయన ఆనవాళ్ళు ఇక్కడ తుడుచుకుపెట్టకపోతే మళ్ళా ప్రజలు ఎవరు ఓట్లు వేయడానికి రెడీగా లేరు అనేది ఒక అంశం. రెండో అంశం వచ్చేసి ఆయన చేసిన తప్పులు ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. రాబో కాలంలో షార్ట్లీ ఆయన చేసిన ఇంకొక పెద్ద తప్పు కూడా మీ ముందరికి వస్తుంది. అది ఏంది ఏం కథ అనేది విత్ ప్రూఫ్స్ అన్నీ కూడా చూపిస్తాం. దారుణమైన బీసీలకు పేదలకు సంబంధించి ఆయన చేసినటువంటి మోసాన్ని బయట పెట్టేది త్వరలోనే ఉంది. అదొక అంశం. ఇవన్నీ కూడా టీఆర్ఎస్ అంటే అన్ని పార్టీలు ఇంతకుముందు కూడా చెప్పిన, ఎలక్షన్ ముందర కూడా చెప్పిన, టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఆయనకి ఇంకా ఆయన భయాందోళనకు గురైనటువంటి కొంతమంది అంటగాగుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ మా మిత్ర బృందము సోదరులు నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయన కాన్స్టిట్యున్సీ మార్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. బీజేపీకి పోవాలని ప్రయత్నం చేస్తే బీజేపీ వాళ్ళు రిజెక్ట్ చేసిండ్రు. గువ్వల బాలరాజు గారు రీసెంట్గా బీజేపీకి పోయిన మాట మీకు అందరికీ తెలుసు. కానీ ఇక్కడ లోకల్లో ఉన్న బీజేపీ నాయకులు వద్దు నాయన, ఆయన మా దగ్గరికి వస్తే మా పార్టీ కూడా ముందు పడదని చెప్పి మీన అధిష్టానానికి వినియోగించుకోవడం జరిగింది. అక్కడ డోర్లు బంద్ అయినాయి. వేరే పార్టీలకు పోయే దిక్కు లేదు. నాకు తెలిసినంత వరకు టీఆర్ఎస్ పార్టీ సెకండ్ క్యాడర్కు నేను విన్నవించుకుంటున్నా, మా మిత్రులుగా మా సోదరులుగా ఆయన ఈ నియోజకవర్గంలో వచ్చే ఎలక్షన్లో ఉండడు. నాకున్న సమాచారం వరకు, నాకు సంబంధించినంత వరకు ఈ లోకల్ బాడీ ఎలక్షన్ల వరకు హంగామా చేసి నిదానంగా పలాయనం చిత్తగించి ఆ కూకట్పల్లి ఇంకోటో అక్కడ పోవాలని చూస్తూ ఉన్నాడు. రైతుల సమస్య యూరియా ప్రాబ్లం ఉంది, నువ్వు అది మాట్లాడు. మంత్రి గారు మేము మస్తు ప్రయత్నం చేస్తున్నాము, యూరియా కోసం రాసినాము, వస్తలేదు, మేము దగ్గర నుండి తెప్పిస్తామని చెప్పేసి మీరు సెంటర్ కాడ ఒక లీటర్ నిలబడండి. ఏం పని చేస్తున్నారు? సెటిల్మెంట్లో బిజీ ఉన్నారు, అంతే కదా. సెటిల్మెంట్లో బిజీ ఉన్నారు. రైతుల దగ్గరకు పోరు, గ్రామాల దగ్గరకు పోరు, మాట్లాడరు, రైతుల గురించి పట్టించుకోరు. ఉన్న కాడ ప్రెస్ మీట్లు పెడతారు, రబ్బర ముగ్గురు వచ్చేస్తారు, డిసిసి ఆఫీసులో కూర్చున్నారు, ఏదో కాగితాలు చూపిస్తారు, మాట్లాడి వెళ్ళిపోతారు. కాదట్లా. మాజీ మంత్రి గారు ఇక్కడ మొత్తం అబ్జర్వ్ చేసారు. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ నిలబడాడు, ఎక్కడో వెళ్ళి పలారం చిత్తగిస్తాడు. ఆయన దగ్గర ఉన్న లీడర్లు అందరూ కూడా దయచేసి ఇది చేయండి, మీరంతా ఆయనకు దూరంగా అండి, ఆయన పోతాడు అని మాట్లాడు. దీనికి ఒకటే సమాధానం చెప్తున్నా. సురేందర్ రెడ్డి గారు మాజీ మంత్రి గారు ఇక్కడ పెరిగినరు, ఇక్కడ ఉట్టకపోవచ్చు, ఇక్కడ చదివినరు, ఇక్కడ తిరిగినరు, ఇక్కడ నిలబడ్డాడు, 2 సార్లు గెలిచిండు. ఇప్పుడు కూడా ఇక్కడ నిలబడతాడు, ఇక్కడనే గెలుస్తాడు. ఇట్లనే మీ కళ్ళ ముందులో మేము గెలిచి తిరిగి చూపిస్తాం. బీజేపీలోకి పోతారు అంటారు. బీజేపీలోకి ఎవరు పోతారు అనేది ఇక్కడ ఉన్న మీడియా అందరూ తెలుసు. ఏ చౌరస్తాకు నిలబడితే బీజేపీలోకి ఏ నాయకుడు పోతారో, ఏ నాయకుడు ఎవరెంబడి తిరుగుతున్నారో అధికారంలో అర్థమవుతుంది మీకు అందరికీ. ఢిల్లీకి ఎవరు పోతారు, బీజేపీ లీడర్లు మరి ఎవరు కొంగు పట్టుకొని తిరుగుతున్నారు, ఇవన్నీ తెలుసు. బీజేపీలోకి ఎందుకు పోతాడా మా మంత్రి? కూకట్పల్లి పోతాడు, ఏ పల్లెకోడు మా ఊనాలో నిలబడతాము, మళ్ళీ ఇక్కడనే గెలుస్తాము.
అది గుర్తుపెట్టుకోండి. మాజీ మంత్రి గారు చిట్టా ఏముంది ఇప్పండి అని చెప్తున్నా. చిట్టా ఇప్పాలా మీరు? ఎందుకు చిట్టా ఇప్పలేరు? ఏం ప్రేమ మీకు? దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది కదా మీరు వచ్చి. ఇంకా ఎన్ని చిట్టీలు ఉన్నాయి ఇప్పండి. సదా కదా ఇప్పండి, మేము చూసుకునే రెడీ ఉన్నాం. మాజీ మంత్రి గారు చిట్టా ఏముంది ఇప్పండి. మీరు మీ దగ్గర చిట్టా లేదు, బుట్టా లేదు, పోలీసులు వాడుకోవడం తప్ప, అధికారులు వాడుకోవడం తప్ప మీ దగ్గర ఏమీ లేదు. అది ఏది మాట్లాడినా మాజీ మంత్రి అక్రమం చేసినాడు. తీయండి, ఏముందో. గతంలో సార్ ప్రెస్ మీట్ ఇదే విషయం చెప్పినాం. మీరు తీయరు, అది మాట్లాడరు. మీవి లేవా చిట్టాలు? మా దగ్గర కూడా చిట్టా రాసి పెడతాం. మాకు పెన్ను పేపర్ ఉండదు కదా సార్. మా దగ్గర పెన్ను పేపర్లు ఉంటాయి, లేకుండా ఉంటాయా? మేము కూడా రాసి పెడతాం. రాసి పెట్టినాం కూడా. అవకాశం అయితే మేము తీస్తాం. చిట్టా ఇప్పుతాం. ఇప్పి పాడండి చిట్టా. ఎన్ని రోజులు ఇప్పుతారు చిట్టా? అన్ని విధాలుగా రైతులకు టైం టు టైం యూరియా అందుతుంది. ఇటువంటి మాయా మాటలు, కలబొల్లి మాటలకు మోసపోకండి. మీ పక్షం, రైతుల పక్షం ఉన్నటువంటిదే కాంగ్రెస్ ప్రభుత్వం. మీకు తెలుసు కూడా. ఒక్కటే పెట్టున రుణమాఫీ చేసి చరిత్రలో, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా 2 లక్షల రుణమాఫీ చేసి నిలిచినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి ఆలోచన చేయండి. ఇటువంటి వాళ్ళు చాలా మంది వచ్చిపోతూ ఉంటారు మాయం చేయడానికి, మోసం చేయడానికి. ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రైతులను ఇమీడియట్గా ఆదుకోవాలి. మహబూబ్నగర్ నియోజకవర్గంలో అందరు రైతులకు కావాల్సినంత యూరియా సరఫరా చేయాలి. అందుకోసం ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. రాజకీయ నాయకులు ముఖ్యంగా ఎంబడి పడి రైతులను ఆదుకోవాలి. ఇది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్.